పేరు మొహమ్మద్ జమీల్ అస్గర్ అండి. నా భార్య ఫాతిమా. మేము ఇద్దరు కాకినాడ నుంచి వచ్చాం. సాక్షి జయంతి వైస్ జయంతి కార్యక్రమానికి మనం అటెండ్ అవ్వాలని కంపల్సరీగా అంత దూరం నుంచి రావడం జరిగింది. దానికి ఉద్దేశం ఏంటంటే 2004-05లో నేను ఫుట్పాత్లో చూడాలనుకుంటున్నాను. నా వృత్తి అదే, నా బిజినెస్ అదే. మా పిల్లలకి మా భార్యను పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నాను. మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ అయిన తర్వాత ఏం చేయించాలి, మనం డిగ్రీ చేయించాలా లేకపోతే నాతో పాటు వ్యాపారం తీసుకోవాలని ఆలోచనలు ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ మరి రిజర్వేషన్ ముస్లింకి కేవలం ముస్లింకి 4% రిజర్వేషన్ 5% ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక సంవత్సరం బీజేపీలో కోట్లు వేయడం వల్ల మళ్ళీ 4% వచ్చింది. 4% రిజర్వేషన్. నా ముగ్గురు అబ్బాయిలు కూడా ఇంజనీర్ చదివారు. ఒక అబ్బాయి అయితే ఎంఎస్ లండన్లో ఎంఎస్ చేసి వచ్చాడు. ఈ ఘనత కేవలం ఆ సహాయం రాజశేఖర రెడ్డి గారికి. ఆ రుణం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఉద్దేశంతో మనం రావడం జరిగిందని. అది లేకపోతే మాత్రం నాతో పాటు వాళ్ళు కూడా ఫుట్పాత్లో ఉండాలి. నేనే కాదు, అనేక జీవితాలు బాగు చేసింది ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారు. మా కాకినాడలో చిన్న 16,000 ముస్లిమ్స్ ఉంటారు. ప్రతి కుటుంబంలో ఒక ఇంజనీర్ డాక్టర్. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ రిజర్వేషన్ అది లేకపోతే ముస్లిమ్స్ కుటుంబం జీవితకాలం ప్యాచ్లు వేసుకోవడం, పిల్లలు అమ్ముకోవడం తప్ప వేరే లేదు. ఇది మనం ఘనంగా చెప్పడం జరుగుతుంది. ఆ రాజశేఖర రెడ్డి దేవుడి దేవల్ల సహాయం చేసింది. ముస్లిమ్స్ ఎవరైనా రాష్ట్రంలో ఉంటే రాజశేఖర రెడ్డి.